దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈసారి సూర్యుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు దాటికి అల్లాడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. యూపీలోని బాందా జిల్లాలో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ల వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇక 45 నుంచి 45 డిగ్రీల లోపు టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతీయ వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే ఎండల తీవ్రతకు ప్రధాన కారణమని క్లైమామీటర్ సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో వేసవి కాలం మరింత మండిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దేశంలోని వేసవి పరిస్థితులు ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలపై ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఆసియాలో కొన్నేళ్లుగా భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే గాలి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోందని, దీంతో వడగాలుల ముప్పు తీవ్రమవుతుందని పేర్కొంది. హిందూ మహాసముద్రంలో వేడి వాతావరణం పెరగడంతో ఏర్పడే ఎల్నినో కారణంగా వడగాలుల సంఖ్య అధికమవుతుందని చెప్పింది. దేశంలో రాత్రి ఉష్ణోగ్రతలు సగటున ప్రతి దశాబ్దానికి 0.21 డిగ్రీలు పెరుగుతుందని, దశాబ్ద కాలంలో గాలిలో తేమ 67.1 నుంచి 71.2% చేరిందని వెల్లడించింది. రుతుపవనాల ఆలస్యంతో ఆహార ధరలు, ద్రవ్యోల్బణం 5% పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రత తీవ్రతతో దేశంలో 4.3 కోట్ల మంది ప్రజలు, $341.12 బిలియన్ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం ఉందని చెప్పుకొచ్చింది. ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఎడారి ప్రాంతాల నుంచి మధ్య భారత్కు నిరంతరంగా వీస్తున్న వేడిగాలులతో ప్రస్తుత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం నిద్రపోతున్న సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండా, నరాల బలహీనతలు రాకుండా, ఉష్ణోగ్రత సంబంధ ఆరోగ్య సమస్యలు రావద్దంటే గది ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండకూడదని, రాత్రి వేళల్లో 30 డిగ్రీలకు మించి నమోదవుతుండడం ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపింది. గత ఏప్రిల్లో సాధారణంతో పోల్చితే ఉష్ణోగ్రత 2 డిగ్రీలు అధికంగా ఉందని, ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచే ఉత్తరాదిలో తీవ్ర వడగాలుల ప్రభావం ప్రారంభమైందని నివేదించింది. అధిక వడగాలులు చూసినట్లయితే తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని ఈ సంస్థ నివేదికలో పేర్కొంది.